జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టావా? మరి స్తోత్రం. నువ్వు వర్ధిల్లుతావు, నీళ్లు వర్ధిల్తులు చేస్తుంది, పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తారు, కావలసినంత దేవుడు ఇస్తాడు. స్తోత్రం. అప్పు చేసి పని లేకుండా దేవుడు చేస్తాడు. జనులు కానుకలు తీసుకురావడం మొదలు పెట్టిన దగ్గర నుంచి మేము సమృద్ధిగా, హలో, ఎంతమంది సమృద్ధిగా తిన్నా చూడండి. మొదలు పెట్టినప్పుడు స్తోత్రం. 10,000 వస్తే 1000 దేవుడికి ఇవ్వడం మొదలు పెట్టినప్పుడు, 20,000 వస్తే 2,000 దేవుడికి ఇవ్వడం మొదలు పెట్టినప్పుడు, ఆ 1000 కూడా 500 కూడా 100 కూడా మింగేస్తే అది వర్ధిల్లత కనబడదు. నిక్కచ్చిగా భక్తి చేయండి, భక్తి చేయండి, నిక్కచ్చిగా చేయండి. స్తోత్రం. మేము సమృద్ధిగా తినినను చాలా మిగులుచున్నది. మీకు మిగలాలా తగలాలా? కేజీ బియ్యానికి అప్పుకి వెళ్ళకండి. తెచ్చిన బస్తా బియ్యం మిగులును గాక. స్తోత్రం. 3 లీటర్లు ఆయిల్ తెస్తే మిగులును గాక, కేజీ కారం మిగులును గాక, 2 కేజీలు ఉప్పు మిగులును గాక. దేన్ని తగలకూడదు. హల్లెలూయా. మా ఇంట్లో ఎక్కడ చూసిన బ్లెస్సింగ్స్ కనబడుతూనే ఉంటాయి. లేనట్టు అసలు కనబడదు ఇటు. స్తోత్రం. రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు 10 కాదు 20వ భాగం దేవుడు ఇవ్వడం ఎప్పుడైతే నేర్చుకున్నానో, దేవుడు సమృద్ధి, దేవుడికి మెస్తాడు. స్తోత్రం. అది వాక్యం అండి, మేము చెప్పట్లా. యెహోవా మందిరములోనికి ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు దేవుని నిధిలోనికి తీసుకుని రండి. ఇలాగ చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశ వాక్యం నిప్పి పట్టజాలంత దీవెనలు కురిపిస్తాను. హల్లెలూయా. ఎందుకు అలాగైపోతున్నారో చెప్పి ఒక కొద్ది నిమిషం దేవుని మాటలకు ఇంకా చెప్తాను. ఇది కూడా నేర్చుకోవాలి మీరు. వాక్యంలో ఒక భాగం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనం చదువుతారా? హగ్గయి గ్రంథం త్వరగా తీయండి బైబిల్ చక్కగా. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. యెహోవాను అమ్మా మీ ప్రవర్తన గురించి చూడండి. ఇప్పుడు చెప్పాం కదా, విన్నారు కదా. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి, మీరు విస్తారముగా విత్తినను. అంటే చూడండి, దేవుడికి ఇచ్చింది కూడా తినేసి మింగేసి మీకు నచ్చినట్టు చేసి దేవుడే కథ జరిగింది, పాడైపోయింది, చెడిపోయింది ఇలా పడేస్తే దేవుడేమి ఇవ్వడు. మీరు విస్తారముగా విత్తినను, కొంచెమే పండెను. మీరు భోజనము చేసినను, ఆకలి తీరిక ఉన్నది. పానము చేసునను, దాహము తీరక ఉన్నది. బట్టలు కప్పుకొనిచున్నను, చలి ఆగకున్నది. ఎందుకు? పనివారు కష్టము చేసి జీతము ఏటట జీతము సంపాదించినను, జీతము చినిగిపోయిన సంచిలో. ఎంతమందికి చినిగిపోయిన సంచులు ఉన్నాయి? కొట్టుకోండి. దేవుని స్తోత్రం. వాక్యంతో, ఈ వాక్యం అనే సూదితో కొట్టండి. మీ దీవెనలన్నీ కింద జారిపోతున్నాయి, పడిపోతున్నాయి, నిలబట్లేదు. ఎంత సంపాదించినా పనివాడు కష్టం చేసి జీతము సంపాదించినను, అవి చినిగిపోయిన సంచిలో వేసినట్టుంది. చినిగిపోయిన సంచులు ఉన్నాయేమో, ఈ మాటలు బట్టి కుట్టేసుకోండి. దేవుని స్తోత్రం. అర్థమైందా? కుట్టండి. జోసన అర్థమైందా? దేవునికి మనం ఇచ్చి శోధించాలి, న్యాయ బ్రతికి శోధించాలి, జీవించి శోధించాలి.
దేవుడు ఎందుకు ఇవ్వడు? స్తోత్రం. దేవుడు మనకు ఉండకుండా ఎవరికి ఇస్తాడండి? మన దేవుడు లాంటి వాడు ఇంకెవరికి లేడు. స్తోత్రం. ఆయన శ్రీమంతుడు, ధనవంతుడు, అదే డబ్బున్నవాడు. దేవునికి స్తోత్రం. ఆయనలో అన్నీ ఉన్నాయండి. ఎందుకు ఇవ్వడు? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి త్వరగా. నీ ప్రవర్తనను, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, ఇంత మీకు చెప్పినా నీకు నచ్చినట్టు నీవు, నీకు నచ్చినట్టు నీకు, నీ ప్రవర్తన మార్చుకోవు, తిట్టుకోవు, మాట మారదు, తీరు మారదు, నడక మారదు, పడక మారదు, గొప్పలు చెప్తా. ఇది చేసి దేవునికి ఇష్టమైన రీతిలో నడిచి బ్రతికి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం సొలొమోను గారు రాశారు. ఆయన ధనవంతుడు, డబ్బున్నోడు. దావీదు మహారాజు కొడుకు అంటున్న మాటలు నేను కాదు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకున్నాక నీ వెలగట సగం హృదయం వద్దు, సగం భక్తి వద్దు. నలుగురు మెచ్చుకోవాలని, మనుషులు మెచ్చుకోవాలని చేయొద్దు. నీ భక్తి దేవుడు మెచ్చుకోవాలి. నీ నడక దేవుడు, నీ పడక దేవుడు, నీ ప్రవర్తన, నీ జీవిత విధానం ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు మెచ్చుకోవాలి. మనుషులు మెచ్చుకుంటే ఈరోజు పొగుడతారు, రేపు కింద నెట్టి తోసేస్తారు. దేవుడు మెచ్చుకుంటే ఎలా ఉంటుంది? తిరగలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు మెచ్చుకున్న మనసులు ఎంత బాగుంటారో తెలుసండి. దావీదు నా హృదయానుసారుడు, మోసే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, అబ్రాహాము నా స్నేహితుడు అన్నాడు. స్తోత్రం. అవునా? దేవుడు మెచ్చుకున్న ఇల్లు ఎంత బాగుంటుంది. కొంతమంది మనసులు మెచ్చుకోలేదు, ఏదో చేస్తారు. దాన్ని చేయకండి. మనసులు ఏదో మెచ్చుకుంటే రేపు కింద పడేస్తారు, కానీ దేవుడు పైనుండి చూస్తే, స్తోత్రం, నీకు ఉద్యోగం, నీకు సంసారం, నీకు బిడ్డలు, ధనం, భాగ్యం, దేవుడికి నచ్చినట్టుగా బ్రతకండి. స్తోత్రం. దేవుడికి నచ్చకుండా బ్రతకబాకండి. సొలొమోను గారు అంటున్న మాట ఏంటి? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక. చర్చికి వస్తారు, వాక్యం వింటారు, ఎంత చెప్పినా నమ్మిక వచ్చారు. నమ్మండి అమ్మా. లక్ష్మి ఎన్నిసార్లు చెప్పాను తెలుసా? నేను పిల్ల గురించి వెళ్ళిపోతాను. పిల్ల ఏమైనా ముసుగుదమ్మో కదా, 19 సంవత్సరాలు. ఇక 6 సంబంధాలు మోసం చేస్తారు. జాగ్రత్త. కాస్త తిట్టేసి కొన్ని ప్రవచనాలు చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన మాట బట్టి చేయండి. మీ ఇంటికి ఎత్తుక్కుంటూ వస్తారన్న చక్కటి అబ్బాయి, బాగా చదువుకొని ఇంజనీరింగ్ కుర్రాడు. ఏమండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. మన బిడ్డ డిగ్రీ చదువుతుండగానే పిల్లల్ని చూడగానే మాకు నచ్చింది, మేము చేసుకుంటాం. ఇంటికే వచ్చారు. దేవునికి స్తోత్రం. యెహోవాయందు నమ్మిక ఉంచడం నేర్చుకోండి. పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మిక ఉంచుడి. నీ ప్రవర్తన అంతటి యందు ఒప్పుకుంటున్నావా? మరి నీ ప్రవర్తన నలుగురికి మెచ్చినట్టు బతుకుతున్నావు. నువ్వు ఆత్మీయుడు, భక్తిపరుడు, నీతిపరుడు, చాలా బాగున్నావు, చూసిన అన్నాను కదా, అన్నాను వద్దా? ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం. ఎవరి అధికారం? యేసయ్య అధికారమునకు ఒప్పుకోండి. స్తోత్రం. ఇంట్లో ఒకలాగా, చర్చిలో ఒకలాగా, బయట ఒకలాగా, వీధిలో ఒకలాగా, సమాజం ఒకలాగా, పైన ఉన్నవాడు చూస్తా ఉన్నాడు. స్తోత్రం. ఎరుగు పొరుగు వాళ్ళు చూసినా చూడపోయిన ఎవరు చూడాలి? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? స్తోత్రం. అందుకే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. స్తోత్రం. ఒప్పుకుని కొంతమంది ఒప్పుకోరు. గర్వం, టెంపర్, పిచ్చి వేషాలు.
ఎలా ఉంటే దేవుడు ఇస్తాడా? ఆత్మీయంగా బ్రతుకు, ఆత్మీయంగా జీవించు, ఆత్మీయంగా నడు, ఆత్మాసారంగా నడుచుకొని దేవునికి అడిగితే దేవుడు ఎందుకు? స్తోత్రం. నేను వర్ధిల్లిత గురించి మాట్లాడుతున్నాను. మీరు బాగుండాలి, మేము బాగుంటాం. మీరు పంట పండితే మా పంట పండినట్టే. అర్థమైందా? మేము కాచిన కన్నీళ్ళు, మేము దున్నుతున్న వాక్యం జరుగుతున్నాం, అది మొక్కావాలి, చక్కడ ఫలించాలి, పంట టైంకి కోసుకుని భుజించాలి. దేవునికి స్తోత్రం. మరి మా ఉపవాసప్రార్థన, మా కన్నీళ్ళు, గొంతు చిచ్చుకొని చెప్పే మాటలు అర్థమైనా? మీరు పొలం అండి, తోట, ఆ తోటలో పొలంలో వేస్తున్న విత్తనాలు, వాక్యాలు. రాత్రి నీళ్ళ పడకూడదు, త్రోవ పక్కన పడకూడదు, మొండ్ల పొదలు పడకూడదు. మీ హృదయాలు ఎలా ఉండాలి? సిద్ధపరచబడి మంచి నేలలో. స్తోత్రం. ఎక్కడ ఉండాలి? మంచి నేలలో పడిన విత్తనం ఎలా ఉంటుంది? వచ్చి ఎలాగా? 30 వంతులు గాను, 60 వంతులు గాను, 100 వంతులు ఇసాకు దీవెన. స్తోత్రం. అర్థమైన కరువు కాలంలో ఆయన విత్తములు వేసి 100 అంతల పంట కోసెను. మరి మీకు పంట వచ్చిందా? ఎందుకు మీరు పేదవాళ్ళు అయిపోతున్నారు, లేనివారు అయిపోతున్నారు? సమృద్ధి ఎందుకు ఉండటం లేదు? జీవించండి దేవుని వాక్యానుసారంగా. ఏదో పేరు గొప్ప ఊర్ది బలగా బతకండి. తడి తక్కువ చేస్తారు, తమాస ఎక్కువ చేస్తే రాదు. అలాగూ జీవించి నీ ప్రవర్తన నీ ఇంటి వాళ్ళు గుర్తించాలి. నా బిడ్డ మారాడు, ఆయన ప్రవర్తన సూపర్, ఆయన తీరు సూపర్, ఆయన నడక ప్రవర్తన సూపర్. నీ తల్లి నీకు సాక్ష్యం ఇవ్వాలి, నీ తండ్రి నీకు సాక్ష్యం ఇవ్వాలి. నా భార్య మారిందని భర్త సాక్ష్యం ఇవ్వాలి, భర్త మారితే భార్య సాక్ష్యం. స్తోత్రం. ఆత్మీయత ఇంట్లో కనబడాలి. ఇంట గెలిచి రెచ్చగలవాలండి. ఇంట్లో గెలవకుండా బయట ఏంది? ఏది ప్రవర్తన, తీరేది? మారుమనసు పొందావు, రక్షణ పొందావు, బాప్తిజం తీసుకుని అప్పుడప్పుడు ఆత్మ కూడా టచ్ అవుతుంది, పక్కన పడేసి నీకు నచ్చినట్టు బతికేస్తున్నావు. దేవుడు కూడా చదువుకుని ఖాళీగా ఎందుకున్నాం? వ్యాపారం ఎందుకు ఆగిపోయింది? ఉద్యోగాలు ఎందుకు రావటం లేదు? దేవుడు ఇస్తాడు. ఇస్తాడేవాడా? చెప్పండి. ఇస్తాడంటే ఊరికి ఇచ్చేస్తాడా? ప్రవర్తన దిద్దుకోండి, ఆయన అధికారములకు ఒప్పుకోండి. తర్వాత చదవమ్మా. అప్పుడు ఆయన బాగా చదువుతున్నాడు. అప్పుడు ఆయన నీ త్రోవ, అడ్డమైపోయిన త్రోవ, ఆటంకపడుతున్న త్రోవ, గచ్చ పొదలు మొలిచిన త్రోవలు, అర్థమైన చీకటి వెనక లాగుతున్న త్రోవలు, ఏది ప్రయత్నాలు చేసి అవ్వట్లేదన్న త్రోవ, మార్గం దేవుడు ఏం చేస్తాడు? సరాలం. స్తోత్రం. రోడ్డు అది రస్త ఎంత బాగుండదో చెప్పలేదు. నేను జ్ఞానిని కదా అని 100 మంది వినరు. ఎంత చిన్న తెలుసులే. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? నేను జ్ఞానిని కదా అని చిన్న వాక్యం రాగానే, సోక మాట్లాడడం రాగానే, ఏమంటే ఒక్కసారి బైబిల్ పూర్తి చేయగానే నువ్వు జ్ఞాని అని అనుకోవద్దు. స్తోత్రం. నాకు అంత వచ్చిన అన్న వారికి బైబిల్ ప్రకారంగా ఏది రాదని అర్థం. మీకు కొంత అచ్చట, కొంత ఇచ్చట మాత్రమే వచ్చు. నాకు అంతే వచ్చు, నాకైతే పూర్తిగా రాదు. స్తోత్రం. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. ఏం చేయాలి? యెహోవాయందు భయభక్తులు. చాలా మందికి భయం ఉంటే భక్తి ఉండట్లేదు, భక్తి ఉంటే భయం ఉండట్లేదు. మీ భయం ఉంటే 9:30కి వస్తారు, 12:30కి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. టైం ఎంత అయింది ఇప్పుడు చెప్పండి? దాటిపోయిందంటే 12, 11:30కి 12:30కి వచ్చి మరి సాగిసాలని అన్నం పెట్టి మేము పంపితే నాకు ఇష్టం ఉండదు. ఎంత చెప్పాలనుకొని వస్తాం మేము. శనివారం రోజు విజ్ఞాపన ప్రార్థన చేసి కన్నీళ్ళు కార్చి
శక్తివంతంగా బలపడి ఆరోగ్యం బాగా లేకపోయినా తెలుసా మీకు, బైబిల్ సన్నిధిలో ఉండి అడుగుతూ ఉంటాం. ఏం చెప్పాలి? మీ వర్ధిల్లత కోసమే చెప్తున్నా, మీరు బాగుపడాలని చెప్తున్నా. మీరు బాగుపడితే మేము కూడా బాగుంటాం. మీ పంట పండితే మా పంట కూడా పండుతుంది. స్తోత్రం. తర్వాత చదువు జ్ఞాని కదా అనుకోవద్దు. ఏవో పెద్ద భయభక్తులు భయభక్తులు కలిగి ఏం చేయాలి? హలో, విన్నారా? ఏ తనము దేవుళ్ళు వస్తూ చెడుతనం చేస్తూనే కుయుక్తులు, కక్షలు, క్రోధములు, చెడుతనాలు, చెడు అలవాట్లు, చెడు సావాసం, చెడు మాటలు, చెత్త చెదారం. చక్కగా ఆత్మీయంగా నువ్వు ఎదుగుతూ ఉంటే పైనున్నోడు చూస్తూ ఉంటాడు, నా బిడ్డ బాగున్నాడు, నేనేదో చేయాలి. ఇదిగో ఆ ఇల్లు బాగుంది, నేనేదో చేయాలి. నా కుమార్తె బాగుంది, నేనేదో చేయాలి. అడుగుతుంది, అది నేను ఇవ్వాలి. దేవుడు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. ఇవ్వకపోతే దేవుడిని అడగాలి. ఉపవాసం ఉండండి 7 రోజులు, 21 రోజులు, 40 రోజులు, ఒక్క పూట తిని ఫాస్టింగ్లు ఉన్నాను. దేవుని ఇస్తూ ఉంటాను. ఇచ్చే వరకు, పొందుకునే వరకు అడగండి అంతే. ఈరోజు సాయంకాలం ఉదయం నుంచి 6 నుండి సాయంకాలం 6 గంటల వరకు ఉండాలి. 6 గంటల్లో నార్మల్ ఫుడ్ కొద్దిగా తిని మళ్ళీ రేపు 6 గంటలకి తినాలి. అది ఒక్క రోజు అంటారు. స్తోత్రం. అర్థమైందా మీకు? అలా మీరు ప్రార్థించి అడగండి దేవుడికి. ఎదిగేవాడు పిల్లలకి మంచి భవిష్యత్తు కావాలి, పిల్లలకి మంచి ఉద్యోగాలు కావాలి, పిల్లలకి మంచి భార్యలు కావాలి, కోడలు కావాలి, మంచి అల్లుళ్ళు కావాలి, చక్కటి ఉద్యోగాలు, చక్కటి వ్యాపారాలు. మీరు చేస్తున్న దానికి ఎదుగుదల, పెరుగుదల కావాలి. స్తోత్రం. నీ వర్ధిల్లత. హల్లెలూయా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లాలంతే. వర్ధిల్లకుండా ఏదేకుండా దేవుడు చేయడా? తర్వాత ఏముంది? అప్పుడు చూడు, అప్పుడు నువ్వు దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువు కలుగును. నీ మాట అండర్లైన్ చేసుకోండి. నీ రాబడి అంతటిలో జీతం కాకుండా ఏదైనా రాబడి నీకు వచ్చింది అనుకో, అందులో కూడా నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను ఘనపరచు. హల్లెలూయా. ఇది నువ్వు చేయటం ద్వారా దేవుని నామం ఏమవుతుంది? ఘనపరచబడుతుంది. తర్వాత చదవండి. అప్పుడు నీ కొట్లలో ఏంటట? నీ కొట్లలో, నీ ఇంట్లో కరువు ఉండదు. మళ్ళీ దేవునికి స్తోత్రం. ఇది లేదు, అది లేదు, అది లేదని మొత్తుకొని పని లేదు. దేవునికి నచ్చినట్టుగా బతుకు దేవుని ఇస్తాడు. ఆయన చెప్పినట్టు బతుకు అంతే. పేదరికం దేవుడు తోలిస్తాడు. పేదరికం ఉంచడు, లేని ఉంచడు, కరువులు ఉంచడు, కష్టం ఉంచడు, ఉంచడు కాక ఉంచడు. స్తోత్రం. అప్పుడు నీ కొట్లలో ధాన్యము. ఏమండి, కానాన్లో కరువు వచ్చిందంట. ఏమిటా? వచ్చా కానాను పాలు తేనెలు. కానాన్ దేశం లేదా? కానాన్లో యాకోబు సంతతి అంటే అక్కడే ఉన్నారు. కనాను దేశంలో వాళ్ళు ఉన్నారు. అక్కడ ఏమొచ్చింది? కనాన్లోనే కరువు వస్తే ఐగుప్తు బంధకాలు అది దేవుని స్తోత్రం. ఐగుప్తులో ధాన్యం ఉన్నది, కనాన్లో కరువు వచ్చింది. ఈరోజు నీ ఇంట్లో కరువు వస్తుంది. పేరుకు కనాన్. కరువు, కష్టాలు, తట్టుకోలేకపోతున్నావు, బాధపడిపోతున్నావు. ప్రవర్తన మార్చుకో, దిద్దుకో, కడుక్కో, సరి చేసుకో, విని విధేతలు బతుకో. నీ ఇల్లు సమృద్ధిగా ఉంటుంది. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. 7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు యోసేపు ఏం చేశాడు? ధాన్యము రాసులని కూడబెట్టాడు. దేవుని స్తోత్రం. ఎలా దాన్ని ఇసుక రేణు అంతా
ధాన్యం అంట, అది కొలవడానికి కూడా కష్టమైపోయింది. అభివృద్ధిస్తాం అదండి దీవెన. హల్లెలూయా. కొట్టిన తండ్రి నామేసి నందములు కూడా ఏమి తెచ్చుకుని తిన్నారు. అలాగే నీ సంతానం అవును గాక. కొట్టిన అవ్వదు, కొట్టినేం అవ్వదు. అలా బ్రతుకు, అలా జీవించు, అలా నడు. అంతే. ఇది ఎప్పుడు వెళ్ళిపోయినండి. దేవునికి ఎందుకు వచ్చారు? మొత్తం నీ నీతి రాజ్యం వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. మండి కావాలా, కారు కావాలా, ఇల్లు కావాలా, పొలం కావాలా, వ్యాపారం అభివృద్ధి, ఏం కావాలి దేవుడు చేస్తాడు. అంతే. చిన్నదానికి కోపం, పెద్దానికి కోపం, చిన్నదానికి ఇరిగిపోవడం దేవుడు ఏమిస్తాడు? ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నీ దేవునికి స్తోత్రం. నీ ప్రవర్తన నచ్చితే ఇష్టమైనది తీసి ఇచ్చేస్తాడు దేవుని స్తోత్రం. నీకు ఇష్టమైన వాళ్ళకి ఏమైనా నచ్చి ఇచ్చేస్తాడు. చూసావా? దేవుడు ఎంత గొప్పవాడండి. హల్లెలూయా. దేవుడు అడిగిన వల్ల ఇస్తాడు. కర్తవ్యనే ఉంది. నీ గానుగల నుండి పాత ద్రాక్షరసం అంతా అయిపోద్ది. కొంత ద్రాక్షరసము ఆత్మాభిషేకముతో నింపబడుతూ ఆరాధిస్తూ పాడుతూ స్తుతిస్తూ గణపరుస్తూ నోరు నింపగానే దైవ మహిమ చేత నింపబడిన కొత్త ద్రాక్షరసము ఆత్మాభిషేకముతో నువ్వు నింపబడతా ఉంటావు. అభిషేకముతో నింపబడతావు. పాత రోత జీవితం వెళ్ళిపోతూ ఉంటది. కొత్త ద్రాక్ష రసం నీ గుండెలో నుంచి పొంగి పొరులుతుంది. దేవుని స్తోత్రం. నీ గానుగ అంటే నీ హృదయమే. నీ గానుగులో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పొర్లి పారును. స్తోత్రం. ఇంకేముంది నాయన? నా కుమారుడా చాలండి. స్తోత్రం. ఈ చెప్పిన ప్రతి మాట తృణీకరించకుండా ప్రవర్తన మార్చుకో, జీవితం మార్చుకో, నడక మార్చుకో, పడక మార్చుకో, మాట తీరు పద్ధతి మార్చుకో. చిన్నానికి వెళ్ళిపోయి పెద్దానికి వెళ్ళిపోయో భక్తురాల బదులు దేవుడు చేయడు. నువ్వు సరిగ్గా ఉండి దేవుని అడుగు చూద్దాం. 7 రోజులు ఉపవాసం ఉండు అంటే అంతే. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఏం తినవాలి. 6 గంటలకి ఏదైనా కొద్దిగా తిని మళ్ళీ రేపు 6 గంటలకి తినాలి. మళ్ళీ కన్నీళ్ళు కాచి ప్రార్థన చేయి, అడుగు. ఎక్కడే లోపం ఉంది, ఎక్కడే ప్రవర్తన మార్చలేదు, నీ సరైన రంగములు ఏ రంగం మారలేదో అది దేవునికి అప్పగించి దేవుని స్తోత్రం. అప్పుడు అడుగు వాటికంటే చదవండి. ఎఫెసీ 3:20-21 3వ అధ్యాయం 20-21 చదవండి. రాత్రి దేవునికి బలం శక్తి అడిగారు. చాలా బలహీనంగా ఉన్నాను. అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికమైన దేవుని చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా ఆమేన్. హల్లెలూయా. కొడుకు కావాలంటే కొడుకే ఇస్తాడు. గర్భిణీ స్త్రీలు అడగండి. కూతురు కావాలని కూతురు. దేవుడు ఎందుకు ఇవ్వడు? అడుగు వాటి కంటే నువ్వు ఊహించు, నీ ఊహకి మించినవి ఇస్తాడు. నువ్వు అడిగింది చిన్నవే కానీ ఇస్తాడు, పెద్దవి ఇస్తాడు. నువ్వు అడిగింది చిన్న ఉద్యోగమే, నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవునికి ఉద్దేశం కలిగి ఉన్నాడు. అది మేలుకరమైనవి, దీవెనకరమైనవి. నీ ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. నీ తలంపులు వేరు, ఆయన తలంపు లేరు. దేవుడిని ఎక్కడ ఉంచాలి అక్కడే ఉంచుతాడు, ఎక్కడ నిలబెట్టాలని నిలబెడతాడు. మార్చుకో ప్రవర్తన, మార్చుకో. అంతే. తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారు అంతేగాని దేవుడు ఇవ్వాలి. స్తోత్రం. దేవుడు ఇవ్వాలి. మా తల్లిదండ్రులు అన్నీ లేదు, లోకస్తులు. నేను నమ్మిన తర్వాత మా అమ్మ నాన్న నమ్మేది, నా భార్య నమ్మింది, నా ద్వారా మా ఫ్యామిలీ వచ్చింది దేవుడు. స్తోత్రం. త్రాగుడుతో ఉన్న మా నాన్న దేవుడు మార్చాడు, విగ్రహార్థులు మా తల్లిని దేవుడు మార్చాడు.
తిరుగుబోతుకున్న నన్ను మార్చాడు. ఒక బ్లడ్ క్యాన్సర్గా ఉన్న వ్యక్తిని మార్చి బాగు చేసి 42 సంవత్సరాలుగా దేవుడు బతికించాడు. ఏ ఉద్యోగం చేస్తున్నాను, ఎవరి దగ్గర చేయించావుతున్నాను? నేను దేవుడి దగ్గర ఇలా చూస్తా, కన్నీళ్ళు కాస్తాంట. ఒంటరిగా ఉంటానేమో, వాక్యమే ఇంటూ ఉంటాను 24 గంటలు, కన్నీళ్ళు కాస్తా ఉంటాను. దేవుడికి చెప్తాను, దేవా నా స్థితి నీకు తెలుసు, నా పరిస్థితి అంతా నీకు తెలుసు. నేను అడక్క ముందే నా అక్కర్లన్నీ తీర్చగలిగిన దేవుడు. హల్లెలూయా. నువ్వు సిగ్గుపరచవు, నువ్వు సిగ్గుపరచవు. నేను అడిగే దానికంటే ఎక్కువగా ఇవ్వగలిగిన నా దేవుడు. దేవుని స్తోత్రం. ఎంత ఆశ్చర్యమండి, ఎంత కృప గలవాడండి. నా ఆత్మీయ కుమారుడు బాపట్లలో ఉంటాడు. ఆయన పేరు ప్రశాంత్. చిన్న సాక్షి. పాలిటెక్నిక్ చదివేవాడు. పక్క భయంకరమైన పాపములు ఉండిపోయాడు. ఒక 20 సంవత్సరాల క్రితం విజయవాడలో సభలో తరచుకు వెళ్ళేవాడిని. ఒక ఏసీబీ గారి ఇంట్లో ఉండేవాడిని. దేవుని బిడ్డలా గమనించి అక్కడ నాన్నగారు వచ్చి మా అబ్బాయి ఇలాగ అయిపోయాడంటే ఒక 7 రోజులు నాకు వచ్చి ప్రార్థన చేశాను. కంప్లీట్గా అబ్బాయి మారాడు. స్తోత్రం. కొన్ని ప్రవచనాలు దేవుడు ఇచ్చాడు, చేయొచ్చి ప్రార్థించాను, బాప్తిసం ఇచ్చాను. ఆయనకి ఇచ్చాను, ఆ తమ్ముడికి ఇచ్చాను, వాళ్ళ చెల్లికి ఇచ్చాను. 3 నాతో రక్షించబడ్డారు. అప్పుడు ఒక ప్రవచనం వచ్చింది, నువ్వు ఇంజనీరింగ్ పూర్తవు కానీ నువ్వు సేవకు వస్తావు. 1. 2, చక్కగా ఇంగ్లీష్లో నువ్వు టీచ్ చేస్తావు, ట్రాన్స్లేట్ చేస్తావు. 2, 3, చక్కటి భార్య, ప్రథమ సంతానం నీ కొడుకు పుడతాడని 19వ సంవత్సరంలో చెప్పాను. స్తోత్రం. 25వ సంవత్సరం రాగానే నెరవేరు. పాస్టర్ అయ్యాడు. 7 సంఘాలు కట్టాడు. మీకు తెలుసా, నా స్థితి కాస్త బాగాలేదని విని ఒకరోజు నన్ను చూడడానికి వచ్చాడు, ఏడ్చాడు. అప్పుడు అన్నాను, అయ్యా నెలకి నీకు 10,000 పంపిస్తాను. ఎంత ఆత్మీయ కుమారులు అలా ఉండాలి. మొన్న డబ్బులు పంపిస్తా మా పెద్దోడు చూశాడు, అందులో ఒక మెసేజ్ పెట్టాడు, అయ్యారు నేను సింగపూర్ వెళ్తున్నాను, నా జర్నీ కోసం ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. ఆ బిడ్డని దేవుడు బాగా దీవించుగా. నిత్య కళ్యాణం పక్ష తోరణం లాగా మన జీవితాన్ని దేవుడు మార్చను కాక. అందుకే మార్చుకోండి, ప్రవర్తన మార్చుకోండి, దిద్దుకోండి, ఎదిగిపోవద్దు, సరిచేయబడండి. అప్పుడు దేవుని అడగండి. కబుర్లు చెప్పడం కాదు, దేవుడు దీవిస్తే చెప్పండి. కారంటే పెద్ద ఇదా? కారు ఇవ్వడా దేవుడు? ఇవ్వడా? నీకేది ఇష్టమో అన్నాడు. దేవుడి స్తోత్రం. దేవుని చిత్తంలో ఉండి అది ఖచ్చితిస్తాడు. ఉద్యోగమా అడగండి అంతే. దేవుడు ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు. మేము ఆల్రెడీ మేడంతో వాళ్ళతో చెప్పినప్పుడు చెప్పడమే కాదు, మోకాళ్ళ నుండి ప్రార్థన చేయాలి. మేము చేస్తాం, మీరు కూడా చేయాలి. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, మన గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తారు. మళ్ళీ వచ్చే కొంతమందికి ఎగ్జామ్స్ ఉన్నాయి. పాస్టింగ్ నుండి ప్రార్థించే ఆశతో చేయండి, కన్నీళ్ళతో చేయండి, అంగలార్చండి. మీ కన్నీటను నాట్యముగా మార్చే దేవుడు ఆయన. మీ గోనె పట్టను విడిపిస్తాడు. దేవుని స్తోత్రం. ఎంత దీవెనలు ఆయన దగ్గర ఉన్నాయి. దేవుని స్తోత్రం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన గుప్తములై ఉన్నాయి అంటారు కదా, గుప్త నిధులని. ఆ గుప్త నిధులు ఆయన దగ్గర ఉన్నాయి. స్తోత్రం. ఇత్తడి తలుపులు పగలగొట్టి ఎర్రగొట్టి అది తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టిన గాక. ఇంతవరకు ఉద్యోగాలు సద్యోగాలు మాని పశ్చిమగా రిటైర్ అయిపోయారు, అనారోగ్యం పాలయ్యారు. దుఃఖం రోజు కానీ పడం దుఃఖం, రోగం వస్తుంది, జబ్బు వస్తుంది. ఎందుకు ఆయన అనుమతిస్తాడు? దేవుడు ఇష్టపడతాం. దేవుడు ఎప్పుడు పిలుస్తప్పుడు రెడీ, వెళ్ళడానికి రెడీ.
ఇక్కడ కనుమూసాయి కన్ను తెరిచేలాగిన సిద్ధపడుతూనే ఉంటాను 24 గంటలు.